మిత్రులందరికీ జేబీఎం. నిన్న కాక మొన్న కులగణన సర్వే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానిలో బీసీల పర్సంటేజ్ 40.25, మరియు ఎస్సీల పర్సంటేజ్ 17.43, ఇట్లా ఎస్టీల పర్సెంట్ 10% మాత్రం చూపించడం జరిగింది. అదే 2014లో తీసిన సర్వేలో అదే బీసీల పర్సెంటేజ్ 51%, అదే ఎస్సీల పర్సెంటేజ్ 18, అది అట్లే ఎస్టీల పర్సెంటేజ్ 10%. అంటే దాదాపుగా పోయిన జనాభా శాతం కన్నా ఇప్పుడున్న ప్రభుత్వం తగ్గించడం జరిగింది. మరి 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 20 లక్షల జనాభాను, బీసీ జనాభాను, ఇటు 10 లక్షల ఎస్సీ జనాభాను, ఇటు 5 లక్షల మైనారిటీ జనాభాను, అంటే దాదాపుగా 30 లక్షల జనాభా, 35 లక్షల జనాభాను ఈ ప్రభుత్వం ఈ కులగణన సర్వేతో అంటే చంపడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ గణతంత్ర రాజ్యంలో చెప్పుకునే ఈ రాజ్యంలో ఎవరి జనాభా ఎంతో ఎవరు అంత వాటా తీసుకోవాలి. మరి ఒక మనిషిని చంపితేనే హత్య అంటున్నాం. ఏకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 30 నుంచి 35 లక్షల జనాభాను లెక్కలు చూపించకుండా హత్య చేయడం జరిగింది. ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వాన్ని తక్షణమే ఖండించాలి. మిత్రులారా, బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ, ఎస్టీ సంఘాలు కానీ, ఇలాంటి పాలక ప్రభుత్వాలు ఎప్పటికీ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలని మనం మోసం చేయడం జరుగుతుంది. ఇకైనా ఈ ప్రభుత్వాలను ఖండించాలి. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, ఈ అగ్రవర్ణ ఏ ప్రభుత్వాలకైనా ఓటు వేయొద్దు. మనం వీళ్ళకు ఓటుతోనే బుద్ధి చెప్పాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం పోరాడి మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చిండు. ఇలా ఎన్నికలు కత్తులు తీసుకెళ్లి యుద్ధం చేయడం అవసరం లేదు. వీళ్ళు ఓటు వేయకపోతే వీళ్ళకి రాజ్యంలో రావడం కుదరదు. ఈ రాజ్యం రాకపోతే వాళ్ళు పత్రం అవడం జరుగుతుంది. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలు, మీరు నిజంగా కుల సంఘాల నాయకులైనా, వివిధ పార్టీలో పనిచేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా సరే, ఇప్పటికీ ఇది మన ఉనికి మీద జరుగుతున్నాయి, మన అస్తిత్వం మీద జరుగుతున్న దాడి. ఈ దాడిని మనం ఖండించాలి. రానున్న రోజులు ఈ 3 పార్టీల యొక్క బొంద పెట్టాలి. ఇప్పుడే మీరు ప్రతిజ్ఞ చేయాలి. ఎందుకంటే మనకు సామాజికంగా, ఆర్థికంగా అనేక రకాలుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అడుగుతప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అడుగుతప్పడమే కాకుండా ఇప్పుడు మనపై తప్పుడు లెక్కల నుంచి తప్పు లెక్కల నుంచి మనం చంపడం జరుగుతుంది. అంటే ఇలాంటి కుట్రలను పసిగట్టకుండా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ అగ్రవర్ణ మనవాద పార్టీలు అన్నిటికీ ఏ పార్టీలైనా ఓటు వేయకుండా ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం.